నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఆకలి దప్పులతో అల్లాడుతూ ఉండేందుకు చోటు లేక రోడ్లపై బైరాగిల్లా తిరుగుతున్న అనాథులను చేరదీసి ఆశ్రయమిస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. 14 ఏళ్ల క్రితం ఓ చిన్న మొక్కగా మొదలైన ఈ రక్షణాలయం నేడు మహావృక్షమై వందల మంది అనాథలకు నీడనిచ్చి వారి ఆకలి తీర్చుతుందంటే మానవ దేవుళ్ళై సమాజ సేవకులై మీకు తోచినంతలో సాయం చేస్తున్న మీలాంటి సేవామూర్తుల వలనే ఇది ఒక సేవాశ్రమమే కాదు, భక్తుల కోర్కెలను తీర్చే శైవ క్షేత్రం కూడా. ఇక్కడ ఈశ్వరుడు శ్రీ సోమనాథునిగా వెలసి నిత్యాభిషేకాలు అందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో భక్తులు వారి పుట్టినరోజు వేడుకలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని వారి నిష్కల్మషమైన ఆశీస్సులు పొందుతున్నారు. అలా సిహెచ్ నాగేశ్వరరావు అనే సేవామూర్తి తన కుమార్తె పుట్టినరోజు నాడు అభాగ్యుల దీవెనలు అందించారు. అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని తలచిన సిహెచ్ నాగేశ్వరరావు అనే మానవతామూర్తి హైదరాబాద్ బండ్లగూడ జాగిర్ నుండి కుటుంబ సమేతంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి అభాగ్యుల ఆకలి తీర్చారు. ముందుగా ఆలయ అర్చకులు వారి కుటుంబ సభ్యులైన నాగేశ్వరరావు, చుక్కా వీరయ్య, లక్ష్మీనరసమ్మ, రేఖ, సాత్విక, గౌతమ్ సాయిగారుల పేర్ల మీద వారి గోత్రనామమైన పగిడిపాల గోత్రంపై అర్చనలు చేయగా పగిడిపాల గోత్రోద్భవస్య చుక్కా వీరయ్య నామధేయస్య లక్ష్మీనరసింహానాంనే నాగేశ్వరరావు నామధేయస్య లేఖానాంనే సాత్వికానాంనే గౌతమ్ సాయి చుక్కా నామధేయస్య సహ కుటుంబానాం అస్మాకం సకల క్షేమస్థైర్యధైర్యవిజయవీర్య. సాత్విక పుట్టినరోజు సందర్భంగా శివయ్య ఆశీస్సులు అందించారు. అనంతరం స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా సాత్విక పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సేవాశ్రమంలో తలదాచుకుంటున్న అనాథుల ఆకలి తీర్చడంలో భాగంగా 5 సంవత్సరాల నిత్యాన్నదాన పథకానికి తగిన విరాళాన్ని అందించి వారి పాలిట అన్నదాతలుగా మారారు. సాత్విక పుట్టినరోజు వేళ ఈ రక్షణాలయంలోని అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ మానవదేవుళ్ల కుటుంబంపై శ్రీ సోమనాథేశ్వరుడు సదా కటాక్షించాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది. శరణార్థుల సేవనే శివయ్య సేవగా భావించి ఈ సేవాశ్రమంలోని అనాథులను, మానసిక వికలాంగులను ఆప్యాయంగా పలకరిస్తూ అండగా నిలబడుతున్న మానవ దేవుళ్లకు శతకోటి నమస్కారాలు. అనాథుల పాలిట అన్నపూర్ణల అపర శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న ఈ రక్షణాలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసి మీ పుట్టినరోజుల వేళ ఆది దేవుని ఆశీస్సులు పొంది అభాగ్యుల పాలిట అన్నదాతలుగా మారండి.